हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। రాఘవరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తున్నా, ఇవాళ అమ్మవారి ఉత్సవాలు కదా అని. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 22/9/2025 సోమవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు అష్ట సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకొనగా ఆ గ్రంథమును ప్రస్తుతము గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మనం అరచేయి ఆకారానికి సంబంధించిన విషయాలు చూస్తున్నాం. అంటే బిల్డింగ్ ఫస్ట్ ఏం చేస్తాం, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ముందు బిల్డింగ్ మనకు కనిపిస్తుంది, మనిషి కనపడరు కదా, ఇంటి యజమాని కనపడ్డు, ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటికి సంబంధించిన ఆకారంతో అంటే ఆ ఇల్లు ఎలాగా నిర్మింపబడింది, ఎలా డిజైన్ చేయబడింది, ఈ ఇంటి యజమాని యొక్క అభిరుచిని బట్టి, అతని యొక్క తాహతను బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి, అతని కుటుంబ సభ్యుల యొక్క అభిరుచులను బట్టి ఆ ఇల్లు తయారైంది. ఇంటి ఇల్లు మొత్తం ఏ విధంగా ఉంది, ఇంటి యజమానిని బట్టి ఉంది. ఇంటిని బట్టి ఇంటి యజమాని కాదు కదా. అట్లాగే అట్లా మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ యజమాని ఎవరైతే ఉన్నారో వాడి యొక్క ఇల్లు ఏది, ఈ అరచేయి. అరచేయి ఆకారం అంటే వాడి ఇల్లు లాంటిది అన్నమాట. కాబట్టి ఈ అరచేయి ఆకారంలో తెలిసే మనకి 16 భాగాలు. ఆ 16 భాగాలు చెప్పే విశేషాలన్నీ ఒక ఇంటిలాగా అతని గురించి మనకు వివరిస్తూ ఉందన్నమాట. అంటే ఇక ఆ ఇల్లు మార్చడానికి కుదరదు కదా.
ఇక్కడ ఈ గది తీసేయండి, ఇంకో గది పెట్టండి ఇక్కడ, లేకపోతే ఈ గది కొంచెం పెద్దది చేయండి, ఎట్లా వీలు పడుతుంది? మొత్తం ఇల్లు పడగొట్టాలి. అట్లాగా ఇక అది పర్మనెంట్, శాశ్వతంగా ఉంటుంది అది. అట్లాగే చేయి ఆకారం కూడా శాశ్వతంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ ఇల్లు అలాగ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకునే తీరులో మనం మార్పులు చేసుకోవచ్చు. ఇట్లా ఉపయోగించుకోవాలని ముందు కట్టుకున్నారు, ఆ తర్వాత ఆలోచన మారింది, ఇది ఎట్లా కాకుండా ఇంకొక పద్ధతిలో ఉపయోగించుకుందాం, అట్లాగైతే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటే అలా మార్చుకోవచ్చు. ఇంటిని మార్చకుండానే ఆ ఇంటిని వినియోగించుకునే దాంట్లో, ఆ ఇంటిని మనం ఉపయోగించుకునే పద్ధతిలో మార్పులు చేసుకోవచ్చు. అట్లాగే ఈ అరచే ఆకారాన్ని మార్చక్కర్లేదు. అరచే ఆకారాన్ని మార్చకుండా ఏ ఏ లక్షణాలు అయితే ఇవి మనకి తెలియజేస్తుందో దానికి తగ్గట్టుగా మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది. సరే, మనం లాంగ్ ఫింగర్స్ అంటే పొడవు వ్రేళ్ళ గురించి తెలుసుకుంటున్నాం. ఈ పొడవు వ్రేలు అంటే ఏంటి? ఇప్పుడు 6 అడుగులు ఎత్తు ఉన్న వాళ్ళకి చాలా పొడవుగా ఉంటుంది వ్రేలు, అందుకని అది పొడవు వ్రేలు అంటే కాదు. ఎత్తుకు తగ్గ లావు, అట్లా మొత్తం అతని శరీర దేహ అవయవాలు ఒకదానికొకటి పొందికగా ఉన్నాయా లేవా. అట్లా పొట్టిగా ఉన్న వాళ్ళకి వేళ్ళు పొట్టిగా ఉండొచ్చు, అవి పొట్టి వేళ్ళు అని అంటానికి లేదు. అతని వరకు అది సరిపోతుంది కాబట్టి అతనికి తగినట్టుగానే అక్కడ లైఫ్ కరెంటు ప్రసారం అవుతుంది. కాబట్టి అది నార్మల్ గా మనం చెప్పుకోవాలన్నమాట. అట్లా కాకుండా ఇతనేమో పొడవుగా ఉన్నాడు, వ్రేలేమో కొంచెం పొట్టిగా ఉంది అంటే ఇతని పొడవుకి ఇతని ఎత్తుకి ఈ వ్రేలు యొక్క పొడవుకి అది జత కూడడం లేదు, పొందికగా లేదు, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటుంది. అటువంటప్పుడు దాన్ని పొట్టి వ్రేలు అని చెప్పుకోవాలి మనం. అట్లాగే పొట్టిగా ఉన్నాడు ఒకడు, వాడు వ్రేలు మాత్రం చాలా పొడవుగా ఉంది, అప్పుడు దాన్ని పొడవు వ్రేలు అని మనం చెప్పుకోవాలి. అట్లాగనమాట. అంటే అతను ఉండవలసిన విధానానికన్నా నార్మల్ గా ఉన్న దానికన్నా ఎక్కువ ఉంటే పొడవు, తక్కువ ఉంటే పొట్టి. ఇక్కడ మనం డెఫినేషన్. నార్మల్ రేంజ్ ఒకటి ఉంటుంది. నార్మల్ రేంజ్ అంటే అతని ఒడ్డు పొడుగు సంబంధించి, అతని దేహ అమరికకు సంబంధించి దానికి సరిపోయేటట్టుగా అది ఉందా లేదా. అట్లా ఉంటే ఇక అది పొట్టి లేదు, పొడవు లేదు, ఒక పద్ధతి ప్రకారం ఉంది అన్నట్టుగా అయిపోతుంది అప్పుడు. ఇప్పుడు నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం పొడవు రైలు గురించి. ఒక కాంబినేషన్ చెప్పుకుంటున్నాం, ఎట్లాగా స్మూత్ ఫింగర్ అయితే అంటే ఈ జాయింట్స్ దగ్గర ముడులు లేకుండా స్మూత్ గా ఉంటాయి, నునుపుగా ఉంటాయి. అప్పుడు ఈ లాంగ్ ఫింగర్ యొక్క ఈ డీటెయిల్స్ కేసు వెళ్ళటం, స్లోగా యాక్ట్ చేయటం కొంత మేరకు తగ్గుతుంది. అట్లా కాకుండా ఇంకొక కాంబినేషన్ ఏంటి, నాటి ఫింగర్ తో ఉంటే, ముడులతో ఉంటే. నాటి ఫింగర్ లక్షణం ఏంటి, వాడు తర్కంతో వెంటనే నిర్ణయం చేయటం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం. అతను స్లోగానే యాక్ట్ చేస్తాడు. ఆ స్లోకి తోడు ఈ లాంగ్ ఫింగర్ యొక్క స్లోనెస్ ఉంది, అప్పుడు డబుల్ స్లో అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయినట్టుగా ఇలాగ డబుల్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, నాటి ఫింగర్ తో ఉంటే అసలే కోతి, దానికి తోడు నిప్పు తొక్కింది అన్నట్టుగా, ఇక కోతి వేసే గంతులకు అంతు ఉండదు అన్నట్లుగా లాంగ్ ఫింగర్ అంటేనే వివరణ, విషయాన్ని చిన్న చిన్న భాగములు చేసి తెలుసుకొనటం. దీనికి తోడు
నాటి జాయింట్ యొక్క తార్కికంగా విషయమును పరిశీలించడం కలవడంతో వెరీ స్లోగా పనులు చేయడం ఉంటుంది. బ్యాడ్ కాంబినేషన్ అన్నమాట. అంటే నిరంతరం ఘర్షణ. ఇక విషయమును వీరికి వివరించి ఒప్పించడం మన వల్ల కాదు. జరిగిన విషయం గురించి వివరించాల్సి వచ్చినప్పుడు ప్రాముఖ్యం లేని చిన్న చిన్న విషయమును కూడా వదిలిపెట్టకుండా చెబుతారు. ఉదాహరణకు విషయాన్ని వివరిస్తూ జేబులో నుండి చేతి రుమాలు తీశాడు. ఎవరి గురించి చెప్తున్నాడు మనకి. ఎట్లా చెప్తున్నాడు? అతను జేబులో నుండి చేతి రుమాలు తీశాడు. ఆ చేతి రుమాలు ఫలానా క్వాలిటీకి సంబంధించింది, ఫలానా రంగు డిజైన్ కలిగి ఉన్నది, దానితో ముఖం తుడుచుకున్నాడు. తర్వాత ఈ విధంగా సాగిపోతుంటుంది వివరణ. ఇక దానికి అంతు ఉండదు అన్నట్టుగా. అసలు విషయం తక్కువ. ఈ విధంగా చెప్పకపోతే విషయమును పూర్తిగా చెప్పినట్లు అనిపించదు. మనకేమో ఇదంతా ఎందుకు ఈ సోది అనుకుంటాం మనం వినేవాళ్ళం. కానీ వాడికి అది చాలా ఇంపార్టెంట్, చాలా అత్యంత ప్రాముఖ్యమైనది. చెప్పకపోతే ఎట్లా, ఎలా తెలుస్తుంది వాళ్ళకి అని, దాన్ని దాటేస్తే ఎట్లాగా అని వాడు అనుకుంటాడు చెప్పేవాడు. ఎందుకనంటే వాడి లక్షణానికి తగినట్టుగా నాటి ఫింగర్ ఉంది, లాంగ్ ఫింగర్ ఉంది. లాంగ్ ఫింగరు దానికి తోడు నాటి అంటే ముడులుగా ఉంది. అంటే డెడ్ స్లోగా వస్తుంది లైఫ్ కరెంట్ అతనిలోకి. స్లోగా ప్రవహిస్తుంది. అందువల్ల స్లోగా నెమ్మదిగా, అంటే నెమ్మదిగా వెళ్ళేటప్పుడు కల్లా ఏంటి, అన్ని కనిపిస్తుంటాయి మనకి. మనం రోడ్డు మీద నడుస్తూ వెళ్ళామనుకోండి, అన్ని తెలుస్తుంటాయి. అదే బస్సులో వెళ్తే స్పీడ్గా వెళ్ళిపోతుంటాం, లేదా మోటార్ బైక్ మీద వెళ్తే చాలా కనిపించవు మనకి. ఎందుకంటే దాన్ని చూసే లోపే దాటి వెళ్ళిపోతాం మనం ఆ వేగంతో. అట్లా కాకుండా నడిచి వెళ్తుంటే నెమ్మదిగా అన్నీ కనిపిస్తుంటాయి. అక్కడ ఆ చిత్తు కాగితం ఏదో పడి ఉంటుంది అక్కడ, అది కనిపిస్తుంది. అదే మనం బండి మీద వెళ్తుంటే అవి కనపడవు మనకి. అట్లా మనకి స్లోనెస్ అన్నమాట. దానివల్ల ఏంటి, అన్నీ కనిపిస్తుంటాయి వాడికి. జేబు రుమాలు కనిపించింది వాడికి. ఎక్కడి నుంచి తీసాడు ఆ జేబు రుమాలు? జేబులో నుంచి తీసాడంట. జేబులో నుంచి తీసి ఏం చేశాడు? ఆ జేబు రుమాలు అసలు ఏంటి, అది ఏ రంగుతో ఉంది, ఏ డిజైన్ ఉంది దాని మీద, అది ఎక్కడ కొని ఉంటారు వాళ్ళు, ఏ క్వాలిటీకి సంబంధించింది, అది సిల్క్దా లేకపోతే కాటన్దా, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాడు అన్నమాట. తర్వాత ఎప్పుడుకో ముఖం తుడుచుకున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత అంటే ఇక మనం ఇంకా అక్కడ వినటానికి చాలా కష్టం అయిపోతుంది అనమాట. అది అలాగా సాగిపోతుంటుంది వివరణ. కథ రచయిత అనుకోండి, ఆయన వ్రాసిన రచనలు ఎలా ఉంటాయి? కథలో సందర్భవశాత్తు చెట్టు ప్రక్క కథానాయకుడు నిలబడి ఉన్నాడు అని చెప్పి ఊరుకోరు. ఆ చెట్టుకు ఎన్ని కొమ్మలు, ఎన్ని కాయలు, ఎన్ని పువ్వులు, ఎప్పుడు నాటారు, ఇలాగా వివరంగా వ్రాస్తూ పోతారు. ఆర్టిస్ట్ అయితే బొమ్మ గీసినప్పుడు ఆ బొమ్మలోని మనిషి తల వెంట్రుకలు కూడా జాగ్రత్తగా గీస్తాడు. చొక్కా గుండీలు లెక్క ప్రకారం వేస్తాడు. అలాగే వీళ్ళేంటంటే ఇంటికి కావలసిన చిన్న చిన్న సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆలోచన పరులు, జాగ్రత్త పరుడు, ఓర్పు, చిన్న విషయంను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా పరిశీలించవలసిన చోట చక్కగా ఉపయోగపడతారు. ఇటువంటి వాళ్ళని తోటమాలి గాను, లేకపోతే వాచ్మెన్ గాను ఇట్లా వేశారనుకోండి, శుభ్రంగా హాయిగా ఉంటాడు. వాడికి హాయిగా ఉంటుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్న దోమను కూడా పోనివ్వడు. వీళ్ళు టీచర్స్ అయితే పాఠంలోని ఏ విషయం వదలకుండా చిన్న విషయాన్ని కూడా వివరించడం ఉంటుంది. లాంగ్ ఫింగర్ గల వాళ్ళు మాటల సందర్భంలో మొన్న ఏం జరిగిందో తెలుసా అని చెప్పడం మొదలు పెట్టారనుకోండి, చల్లగా జారుకోవడం మంచిది.
ఎందుకంటే ఇక అది ఆపదు. అది నాన్ స్టాప్‌గా వెళ్ళిపోతా ఉంటుంది ఆ వివరణ. పోనీ అవేమన్నా కొన్ని కొత్త కొత్త విషయాలు, చాలా గొప్ప గొప్ప విషయాలను, మనకి తెలియని విషయాలను, లేకపోతే ఇట్లా ఈ మానవ సంబంధాల గురించి గాని, వీటికి సంబంధించిన కొత్త కొత్త విషయాలేమన్నా ఉంటాయా అంటే ఏమీ లేదు. రోజువారీ జరిగేవే, అందరికీ తెలిసేవే, సాధారణంగా ఉండేవే. వాటినే పూసగుచ్చినట్లుగా చెప్తుంటాడు నెమ్మదిగా, నెమ్మదిగా. చల్లగా జారుకోవడం మంచిది. ఈ లక్షణాలు నాటీ ఫింగర్ గలవారి లక్షణాల వలె ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ చాలా తేడా ఉంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకోవాలి. నాటీ ఫింగర్ అంటే స్లోనెస్ అనుకున్నాం. ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పుకున్నాం. అట్లాగే లాంగ్ ఫింగర్ వాళ్ళు కూడా స్లోనెస్ అన్నాము. డీటెయిల్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నాము. కానీ వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటి? మొత్తం విషయంను తర్కముతో పరిశీలించడం, దాని మంచి చెడ్డలు నిర్ణయించడం నాటిలో ఉంటే. అందువల్ల ఈళ్ళేంటి ఫిలాసఫర్స్‌గా ఉంటారు. లాంగ్ ఫింగర్ వాళ్ళు ఫిలాసఫర్స్‌గా ఉండరు. ఫిలాసఫర్స్‌గా నాటి వాళ్ళే ఉంటారు. నాటీ ఫింగర్స్ ముడులు ఉన్న వాళ్ళు మాత్రమే ఫిలాసఫర్స్. ఎందుకంటే తర్కంతో మొత్తం విషయాన్ని తర్కంతో పరిశీలించడం అలా చేసుకుంటారు వాళ్ళు. దాన్ని మంచి చెడ్డలు నిర్ణయించడం నాటిలో ఉంటే, విషయమును మొత్తంగా కాక చిన్న చిన్న భాగములుగా విడగొట్టి, విషయాన్ని ఏం చేస్తారు? చిన్న చిన్న భాగములుగా విడగొట్టి, చిన్న భాగమునకు ప్రాముఖ్యత ఇవ్వడం లాంగ్ ఫింగర్ గలవారిలో ఉంటుంది. ఇది ఇద్దరి మధ్యన ఉన్న తేడా. వీళ్ళేమో విషయం మొత్తానిగా తీసుకొని దాన్ని పరిశీలిస్తూ ఉంటారు తర్కంతో. అదేంటి? ఇదేంటి? ఎందుకుంది ఇక్కడ? అని ఇలాగా అన్వేషిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ లాంగ్ ఫింగర్ వాళ్ళు ఉన్న విషయాన్ని మొత్తాన్ని ఏం చేస్తారు? భాగాలు చేస్తారు చిన్న చిన్నవిగా. చేసి ఒకదాన్ని పట్టుకుంటారు. ఒక చిన్న భాగాన్ని. అంటే మిగతాయన్ని వదిలేస్తారిక. ఏదో ఒకదాన్ని పట్టుకుంటారన్నమాట చిన్నదాన్ని. విషయమును గూర్చి పరిశీలించడం ఉండదు. దేన్ని వదలకుండా చాలా జాగ్రత్తగా చూస్తుంటాడు. ఒకరిది పరిశీలనా శక్తితో తర్కించడం అయితే, వీడేంటి ఆ లోపల ఉన్న దాన్ని బయటికి పీకుతాడు. ఈ నాటి ఫింగర్ వాడు. ఎందుకంటే వీడికి ముడి ఉంది ఇక్కడ. ముడి ఉంటానా ఆ లైఫ్ ఫోర్స్ చాలా స్లోగా ప్రవహిస్తూ, ఈ నాటి దగ్గర కొంతసేపు ఆగి, ఆ నాటినంతా, ఆ ముడినంతా ప్రసరించి, అప్పుడు దిగువకి వెళ్తూ ఉంటుంది. అరచేతిలోకి వెళ్తుంది. కాబట్టి ఏంటి? ఎక్కువ ఫోర్స్ వీళ్ళకి అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఆ ఎక్కువ ఫోర్స్‌తో లోతుల్లోకి వెళ్ళగలుగుతారు వీళ్ళు. అంటే సముద్రం లోపలికి డైవ్ చేస్తారంటారు. సముద్రం లోపల 5 కిలోమీటర్లు ఇప్పుడు ద్వారక నగరం మునిగిపోయి ఉంది సముద్రంలో. మరి అది ఎలాగా తెలుస్తుంది మనకి? వాటి ఫోటోలు పట్టుకురావాలి. అవి అక్కడున్నట్టుగా నిర్ధారించాలి. ఇప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళాలి కదా! బయటికేమో కనపడదది. అట్లా బయటికేమీ కనపడదు. కానీ కనపడని దాన్ని బయటకి కనిపించే ఆ బాహ్యాకారం ఆధారంగానే దాని లోతుల్లోకి వెళ్ళి, ఆ లోపల ఏముందో వీళ్ళు చూస్తారు నాటి వాళ్ళు. ఇక వీళ్ళేం చేస్తారు లాంగ్ ఫింగర్ వాళ్ళు, ఒకరిది పరిశీలనా శక్తితో తర్కించడం అయితే, ఇంకొకరిది చిన్న భాగంను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చాలా అవసరమే అని అనుకోవటం. అందువల్లేంటి పైపైనే నేల మీదే తిరుగుతుంటారిక. అంతేగాని ఆ లోతుల్లోకి నేలని తవ్వి లోపలికి వెళ్ళటం అనేది ఉండదు. లేతే నీళ్ళ పైనే, నీళ్ళ లోపలికి వెళ్ళటం ఉండదు. ఏదైనా గాని పైపైన లాంగ్ ఫింగర్ వాళ్ళది. ఎందుకంటే వాడికి ఆ లైఫ్ ఫోర్స్ ఎళ్ళిపోతా ఉంది.
లాంగ్ ఫింగరు స్మూత్ గా ఉండడం వల్ల, నాటి లేదు కదా, ముడి లేదు, స్మూత్ గా ఉంది. దానివల్ల నేరుగా కొంచెం ఆలస్యం అవుతుంది కానీ వెళ్ళిపోతుంది, ఆగట్లేదు. ఈ ముడి దగ్గర ఆగినట్టుగా వీళ్ళ దగ్గర ఆగట్లేదు. అందుకని అంత లోతుకి వెళ్ళలేరు వీళ్ళు. ఊరికే పైపైన. ప్రతి చిన్న విషయానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల స్లోనెస్ వస్తుంది. అనుమానంతో విషయములను చూడడం వల్ల తమలో తాము ఉండడం, 10 మందిలో కలవలేకపోవడం, ఈ విధంగా సంవత్సరములు గడిచి తద్వారా సెల్ఫిష్‌నెస్ పెరగడం ఉంటుంది. పూర్తిగా స్వార్థపూరితంగా తయారవుతారు. అసూయ, ద్వేషము, అందరూ ఆనందంగా తిరుగుతుంటారు. వీళ్ళేమో ఆనందంగా ఉండలేరు. అందరితోనూ కలవలేరు. వ్రేళ్ళు పొడవుగా, సన్నగా ఉండి, గోళ్ళు పొట్టిగా ఉంటే సెల్ఫిష్ తరగతికి చెందుతారు. ఇప్పుడు వ్రేళ్ళు పొడవుగా ఉన్నాయి గదా! దాంతో పాటు గోర్లు గూడా ఎలా ఉండాలి? దానికి తగినట్టుగా పొడవుగా ఉండాలి. కానీ వ్రేలేమో పొడవుగా ఉంది. గోరు జూస్తే పొట్టిగా ఉంది. దానివల్ల ఏమవుతుంది? సెల్ఫిష్‌నెస్. సెల్ఫిష్‌నెస్ ఉన్నవాడికి ఆ విధంగా ఆకారం ఏర్పడుతుంది. సెల్ఫిష్‌నెస్ వల్ల తనకి ఆ ఇల్లు అలా కట్టుకోవాలని అనిపిస్తుంది. ఎక్కడ ఖాళీ లేకుండా హద్దు మీద కట్టేస్తాడు. గాలి, వెలుతురు ఉండదు. ఇట్లా ఉంటాయన్నమాట. ఎవరు కట్టారది? దాంట్లో ఉన్నవాడి యొక్క అభిరుచిని బట్టే కదా మరి ఆ ఇల్లు తయారైంది. ఏమోనండి ఇల్లు కట్టారు, ఇక దాంట్లో వచ్చి చేరాను నేను అని ఎవడన్నా అంటాడా? ఎవడో ఇల్లు కడితే మనం చేరటం ఉండదు గదా! అలాగా గోళ్ళు పొట్టిగా ఉంటే సెల్ఫిష్ తరగతికి చెందుతారు. దీంతో పాటు వీనస్ లేక అపోలో మౌంట్ వీక్‌గా ఉంటే స్వార్థపరులని గట్టిగా చెప్పవచ్చు. అంటే వీటితో పాటు మనం ఇంకా మిగతావి గూడా జత జేస్తే ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది మనకి. స్పష్టంగా. వీళ్ళు ఇట్లాగా ఉంటారు అన్నదానికి. ఎక్కడికక్కడ మళ్ళీ రెమెడీ మనకుంటుంది. ముందు ఇక్కడ ఏంటి? ముందు విషయాన్ని మనం బయటకు తీసుకొస్తున్నాం. ఉన్న విషయాన్ని. ఉన్న విషయం తెలిసేటప్పటికల్లా రెమెడీ ఆటోమేటిక్‌గా రెడీగా ఉంటుంది మనకి. రెమెడీ ఎందుకు లేదు అంతకుముందు? విషయం ఏంటో తెలీదు మనకి. అతని సంగతేంటో అతనికీ తెలీదు. దాంతో పాటు మనకి తెలీదు. కానీ ఇప్పుడు అతనికి తెలీదు. కానీ మనకి తెలిసిపోతుంది ఈ హస్తం ద్వారా. ఈ అరచేయి ఆకారము, గ్రహ పీ పీఠ గురుస్థాన గ్రహపీఠ స్థానాలు, అరచేతిలో ఉన్న హస్తరేఖలు, వీటి ద్వారా మొత్తం మనకి కట్టెదుట కనిపిస్తున్నాయి. దానివల్ల ఇదిగో బాబు, దీనివల్ల నీకు ఈ అపజయాలు కలుగుతున్నాయి. ఈ నిరాశ, నిస్పృహలు కలుగుతున్నాయి నీకు. దుఃఖం కలుగుతోంది. బాధలు కలుగుతున్నాయి. ఇగో దీన్ని ఈ విధంగా మార్చుకో. చాలా చిన్నగానే, చాలా చిన్న ఆహ్, మార్పే. పెద్దగా ఏం లేదు. చాలా చిన్న చిన్న మార్పులతోనే నీవు నీ యొక్క ఐడియాలజీ, నీ యొక్క స్వభావము, నీవు ఇతరులతో ప్రవర్తించే తీరు ఈ మాదిరిగా ఉంది. మరి ఈ మాదిరిగా ఉంటే ఇది కరెక్టా? ఈ మాదిరిగా ఉంటే మరి మనకి రాంగ్ ఆ నెగెటివ్ ఫోర్స్ మనలో పెరుగుతోంది. తద్వారా ఏమవుతుంది? ఫెయిల్యూర్స్ వస్తున్నాయి మనకి. అట్లా మనం రెమెడీ చెప్పడానికి వీలవుతుంది. ఇట్లా ఉంది అని మనం చెప్పేటప్పటికల్లా వాడు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఫెయిల్యూర్స్ వస్తే వచ్చేలే. నా స్వభావం నాదే అని ఎవడు అనడు దాదాపుగా. ఎవడో పరమ మూర్ఖ శిఖామణి అని ఎవరన్నా ఉంటే ఉండొచ్చేమో గాని
దాదాపుగా. ఓ ఇట్లాగా ఉందా? అయితే ఇట్లా చేస్తానండి అని అతను మనకి ఆ రెమెడీకి స్పందిస్తాడు అతను. స్వార్థపరులని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే వీనస్ లేక అపోలో ఈ 2 ఏంటి ప్రేమతత్వానికి సంబంధించినవి. అది వీక్‌గా ఉంది. ఆ గ్రహ శిఖర స్థానం వీక్‌గా ఉంది. అందువల్ల అక్కడ ప్రేమ తగ్గిపోయింది. అక్కడ ప్రేమ లేదు. దానికి తోడు ఇక్కడ ప్రేమ లేదు. దాంతో ఎండిపోయినట్టుగా అయిపోయాయి. పూర్తిగా స్వార్థపూరితంగా ఉండడం. సింపతి తక్కువ. ఎవరైనా సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉండడం. అరచేయి చల్లగా ఉండవచ్చు. ఏందంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే బ్లడ్ హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువగా ఉంది. హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువయ్యే కొలది స్వార్థం ఎక్కువైపోతూ ఉంటుంది. ద్వేషము, అసూయ. ఎందుకంటే వీడేమో ఉత్సాహంగా ఉండలేడు. చుట్టూ వాళ్ళేమో ఉత్సాహంతో, ఆనందంతో ఎగిరి గంతులేస్తుంటారు. వీడికి మండిపోతూ ఉంటుంది లోపల. ద్వేషంతో రగిలిపోతుంటాడు. అరచేయి చల్లగా ఉండవచ్చు. చల్లగా ఉంది అంటే హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువగా ఉంది. బ్లడ్ చాలా తక్కువగా ఉంది. సో, అందువల్ల ఆ శరీరావయవాలకి తక్కువగా అందుతుంది. ఆ ప్రాణవాయువు అందడం లేదు. అది అందకపోవటం వల్ల ఈ శరీరావయవ భాగాలన్నీ పూర్తిగా పనిచేయలేకపోతున్నాయి. నీరసంగా ఉన్నాయవి. వాటికి కావాల్సిన ఆహారం వాటికి అందటం లేదు. ఇప్పుడు మనకి సిటీల్లో గేదెల్ని మేపుతుంటారు. గేదెల్ని పోషిస్తుంటారు. పాలు అమ్మటం కోసం. పాలమ్మటం కోసం. గేదెలను ఎందుకు పోషిస్తున్నారు? పాలమ్మటం కోసం. వాళ్ళేం జేస్తారు? ఆ దూడకి తక్కువ ఏదో కొంచెం అంటే ఆహ్, ఆ పితుకు రావడానికి, పాలు వీళ్ళు పితకటానికి ఆ పాలు లోపల నుంచి బయటికి రావడానికి ఇదిగా కొంచెం చీకుతుంటే అప్పుడు కొద్దిగా పాలు రావడం మొదలుపెడతాయి. ఇంకంతే తీసేస్తారు. పక్కన పెట్టేస్తారు దాన్ని. దాంతో సరైన ఆహారం లేక నీరసంగా ఉంటాయి అవి దూడలు. జాలీగా చూస్తుంటాయి. మొత్తం పాలన్నీ పిండుకొని అమ్మేస్తుంటారు. అవి కొనుక్కున్న వాళ్ళు ఇయన్నీ మాకెందుకు పాలు మేము డబ్బులిచ్చాం, పెట్టి కొనుక్కున్నాం అని అనుకుంటూ ఉంటాం మనం. అలా జరుగుతుంటది. అలా నీరసంగా పోషణ లేకపోవటం వల్ల. ఇది శరీర భాగాలన్నీ. దాంతో పనులు చేయలేకపోవటం, ఆలోచన సరిగా లేకపోవటం. అందువల్ల స్వార్థం పెరిగిపోతుంది. ద్వేషం, అసూయ ఇవి పెరిగిపోతాయి. వ్రేళ్ళు సన్నగా, పొడవుగా ఉంటే పిరికితనం ఉంటుంది. సన్నగా ఉండేటప్పుడు కల్లా లైఫ్ ఫోర్సు చాలా తక్కువొస్తుంది. అంటే ఆ వ్రేలు మందాన్ని బట్టే కదా లైఫ్ ఫోర్స్ వచ్చేది. అందువల్ల సన్నగా ఉందంటే కొంచెం లైఫ్ ఫోర్సే ప్రసారం అవుతుంది. ప్రవహిస్తూ ఉంటుంది లైఫ్ ఫోర్స్. కొద్దిగా కాబట్టి ఇక పిరికితనం వచ్చేస్తుంది వాడికి. అందువల్ల ఒకరికి లొంగి పనులు చేయడం ఉంటుంది. అలాగే స్పాచులేట్ టిప్స్, లార్జ్ థంబ్, మార్స్ మౌంట్ చక్కగా ఉంటే కొంచెం ధైర్యం కలిగి ఉంటారు. హాఫ్ రౌండ్‌గా వేరు కొసరు ఉండడం. ఈ బొటన వేలు కొంచెం పెద్దదిగా ఉండడం. అలాగే కుజ గ్రహ శిఖర స్థానం ఉబ్బెత్తుగా ఉండడం. అంటే కొంచెం ధైర్యం. ఆ ధైర్యం మార్స్ మౌంట్ ద్వారా అది. లాంగ్ అండ్ థిన్ ఫింగర్ కలిగిన వాళ్ళు ఎవరి వద్దనైనా సహాయం స్వీకరించడానికి సిద్ధం. కానీ సహాయం చేయడానికి మాత్రం ఇష్టపడడు. అంటే పొడవు వ్రేలు, సన్నగా ఉన్న వ్రేలు. అందుకే ఈ పెన్సిల్ లాగా ఉంటుంది ఆ వ్రేలు. అది. కింద నుంచి పైదాకా
ఒకే దీనిగా సన్నగా ఉంటాయి, బక్కగా అన్నట్టు. అలా ఉంది అంటే వాడు తీసుకోవడమే గాని ఇవ్వడం తెలియదు. ఇంకా మిగతా విషయాలు మనం రేపు ముచ్చటించుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.